ప్రతి వారు తమకిష్టమైన త్రోవ, ఒక ఆలోచన, సంఘ కాపరి ఆలోచన, దైవజనుల యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన, వాక్యముతో కూడిన ఆలోచన, వాక్యముతో కూడిన ఒక క్రమం లేదు. ఎవరు క్రమం వల్ల అయిపోయింది. నేను వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడే చెప్పు వాక్యం, అప్పుడు దాకా మనకు చెప్పొద్దు. నేను వచ్చినప్పుడు పాటివు, అప్పుడు దాకా నాకు ఇవ్వద్దు. నేను వస్తే చేస్తాను, లేకపోతే లేదు. నన్ను అడగొద్దు. అడిగామంటే మామూలు నలుగురు చెబుతా నీ గురించి. చెప్పుకో, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పుకో. దేవుని మందిరములో ప్రజలు ఎలా నడుచుకోవాలో చెప్పేవాడు సేవకుడు. దానికి నువ్వు నడుచుకుంటావో మెచ్చుకుంటా, అది నీ ఇష్టం. చెప్పవలసింది చెప్పాలి, అంతే. నువ్వు ఫీల్ అవుతున్నావని నేను నా మార్గాన్ని మార్చుకున్నాను అనుకో, సన్నాసి సన్నాసి రాసుకున్నారంట.